క్రికెట్ అనే సామ్రాజ్యంలో ఒక టీం ప్రాపర్ టార్గెట్ సెట్ చేయాలన్నా, ఒక టార్గెట్ ని చేస్ చేయాలన్నా, ఆ టీం యొక్క ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ తో పాటు ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఉంటేనే ఆ టీం కి ఒక టార్గెట్ ఇవ్వాలన్నా, టార్గెట్ ని చేస్ చేయాలన్నా చాలా సులువు అవుతుంది. అలాంటిది 2026 ఐపీఎల్ లో ఉన్న 10 టీముల్లో స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎవరు అండ్ ఆ టీం మిడిల్ ఆర్డర్ తో పాటు ఫినిషింగ్ లైనప్ లో గురించి ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేసి ప్రతి ఒక్క ఐపీఎల్ ఫ్యాన్ కి ఈ వీడియోని షేర్ చేసి పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటింగ్ ఆర్డర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా మీ టీం మా టీం అనే తేడా లేకుండా 2025 ఐపీఎల్ లో పాయింట్స్ టేబుల్ లో చివరన ముగించిన టీం నుంచి మొదలు పెట్టుకుందాం. నంబర్ 10 చెన్నై సూపర్ కింగ్స్. ముందెన్నడూ లేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే పాయింట్స్ టేబుల్ లో చివరన ముగించింది. దీని తర్వాత సిఎస్కే లో చాలా మార్పులు మనం చూసాం. సో అదంతా ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిందే కాబట్టి ఈ వీడియోలో ఓన్లీ మిడిల్ ఆర్డర్ అండ్ ప్రాపర్ ఫినిషర్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ కి మిడిల్ ఆర్డర్ నుంచి ఫినిషర్స్ వరకు చూసుకుంటే డివాల్డ్ బ్రేవిస్, కార్తిక్ శర్మ, శివం దుబే, ప్రశాంత్ వీర్ అండ్ ఫైనల్లీ ఎంఎస్ ధోనీలు ఉన్నారు. డివాల్డ్ బ్రేవిస్ మిడిల్ ఓవర్స్ లో చాలా మంచి స్ట్రైక్ రేట్ తో అగ్రెసివ్ బ్యాటింగ్ పవర్ తో అద్భుతంగా రాణిస్తున్నాడు. కార్తిక్ శర్మ అండ్ ప్రశాంత్ వీర్లని ఏకంగా 14.20 సిఆర్ కి కొనుక్కోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఈ ఇద్దరు డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసుంటేనే సిఎస్కే మేనేజ్మెంట్ ఆలోచించి కొనుక్కోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా ఈ సంవత్సరం మంచిగా రాణించగలరని అనిపిస్తోంది. శివం దుబే మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్లపై ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తాడని మనందరికీ తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే శివం దుబే మిడిల్ ఓవర్ లో అండ్ ఆల్సో ఫినిషింగ్ చాలా మంచిగా రాణించగలడు. అండ్ ఫైనల్లీ ఎంఎస్ ధోని ఈ సంవత్సరం తన ఫ్యాన్స్ కోసం బహుశా చివరిసారి మైదానంలో యాజ్ ఏ ఫినిషర్ గా కనిపిస్తాడు. ఓవరాల్ గా సిఎస్కే టీం అయితే 2026 ఐపీఎల్ లో స్ట్రాంగెస్ట్ ఫినిషర్స్ అండ్ ఆల్సో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లే కలిగి ఉంది. నంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ రాయల్స్ ఈ సంవత్సరం ధ్రువ్ జురేల్, శామ్ కరణ్, హిట్ మేయర్, ఫెరేరా, రవీంద్ర జడేజాలని మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో కలిగి ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక మంచి ప్రాపర్ ఫినిషింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ని కలిగి ఉంది. కాకపోతే ఫినిషింగ్ రోల్ లో ఇంకాస్త బెటర్ ప్లేయర్లు ఉంటే బాగుండు అనిపిస్తోంది. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఒక మంచి బ్యాటింగ్ యూనిట్ ని కలిగి ఉందనే చెప్పుకోవాలి. నంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్. అంక్రిష్ రఘువంశీ, తేజస్వి సింగ్, రమన్ దీప్ సింగ్, రింకు సింగ్, సునీల్ నరేన్ లు ఉన్నారు. ఈ టీం యొక్క మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ చూసుకున్నట్లయితే కేకేఆర్ టీం కి అయితే చాలా స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ చేసే వాళ్ళు ఉన్నారనే చెప్పుకోవాలి. నంబర్ 7 లక్నో సూపర్ జైంట్స్. నికోలస్ పురన్, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, అబ్దుల్ సమాద్, అసరంగాలు వంటి మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ ని కలిగి ఉంది లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జి టీం కి అయితే నికోలస్ పురన్, ఆయుష్ బదోని మిడిల్ ఆర్డర్ లో మంచి స్ట్రైక్ రేట్ తో రాణించగలరు. కానీ ఫినిషింగ్ లో మాత్రం అంత మంచిగా ఫినిషింగ్ చేసే వాళ్ళైతే కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే లక్నో సూపర్ జైంట్స్ కి అయితే ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. నంబర్ 6 ద డేంజరస్ కాటేరమ్మ కొడుకుల టీం సన్ రైజర్స్ హైదరాబాద్. మిడిల్ ఆర్డర్ అయినా, ఓపెనింగ్ అయినా, ఫినిషర్స్ అయినా ఏదైనా మంచి టీం ఉంది అని చెప్పుకోవాలంటే అది సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పుకోవాలి. హెన్రిచ్ క్లాసన్, లియామ్ లివింగ్స్టన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్ లాంటి డేంజరస్ బ్యాటింగ్ యూనిట్ ని కలిగి ఉందనే చెప్పుకోవాలి. ఉన్న 10 టీముల్లో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అంటే అది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అనే చెప్పుకోవాలి. ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ అంటే అత్యధిక స్ట్రైక్ రేట్ కు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసన్ ఇటీవల సీజన్ లో దాదాపు 170+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నారు. మరియు నితీష్ కుమార్ రెడ్డి 150+ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఈ ప్రభావం పెద్ద మొత్తాలను శక్తివంతం చేస్తూ మరియు రికార్డులను నెలకొల్పుతూ కీలక సమయాల్లో తరచుగా బంతికి 2 పరుగులకు పైగా బౌండరీలు తో అదరగొడుతున్నారు. ఐపీఎల్ లో భయంకరమైన ఖ్యాతిని సృష్టిస్తున్నారు. ఈ సంవత్సరం లియామ్ లివింగ్స్టన్ రావడంతో టీమ్ లో మిడిల్ ఆర్డర్ ఇంకాస్త బలంగా ఉందనే చెప్పుకోవాలి. ఇదైతే వన్ ఆఫ్ ద డెడ్లీ డేంజరస్ మిడిల్ ఆర్డర్ అనే చెప్పుకోవాలి. నంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ. ఢిల్లీ క్యాపిటల్స్ టీం మిడిల్ ఆర్డర్ అయితే ఇప్పటికే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఈ సంవత్సరం డేవిడ్ మిల్లర్ రావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మిడిల్ ఆర్డర్ ఇంకాస్త బలపడిందని చెప్పుకోవచ్చు. నంబర్ 4 ముంబై ఇండియన్స్. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షర్ఫాన్ రూథర్ఫోర్డ్, నమ్మంది, శార్దుల్ ఠాకూర్ లాంటి వంటి వన్ ఆఫ్ ద మోస్ట్ డెడ్లీ డేంజరస్ మిడిల్ ఆర్డర్ ని కలిగి ఉంది. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, షర్ఫాన్ రూథర్ఫోర్డ్ తమదైన స్టైల్లో మంచి ఫామ్ లో ఉన్నారు అండ్ ఆల్సో పూర్తి బాధ్యతలతో రెచ్చిపోతున్నారు. ఇక నమందీర్ అండ్ శార్దుల్ ఠాకూర్ కూడా మంచి స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ కలిగిన ప్లేయర్స్. సో ఎంఐ టీం అయితే ఎప్పటికీ కూడా మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనే చెప్పుకోవాలి. నంబర్ 3 గుజరాత్ టైటాన్స్. వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా అండ్
అండ్ రషీద్ ఖాన్. గుజరాత్ టీమ్ లో అయితే ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఉందని చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్ లో అంత మంచిగా రాణిస్తారా లేదా అని చిన్నపాటి డౌట్ అయితే ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఎనీవే 2025లో కూడా గుజరాత్ టైటాన్స్ అయితే క్వాలిఫైస్ వరకు వచ్చిందంటే దానికి కారణం ఓపెనర్స్ అండ్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా మంచిగా ఉంది కాబట్టే కనీసం ప్లే ఆఫ్స్ దాకైనా రాగలిగారు. సో ఈ సంవత్సరం కూడా ఒక ప్రాపర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ని కలిగి ఉందనే చెప్పుకోవాలి. నంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 2025 ఐపీఎల్ లో ఛాంపియన్స్ గా నిలిచారంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్ కూడా చాలా మంచిగా రాణించగలిగారు. సో ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రజత్ పటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ యాజ్ ఏ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అండ్ ఆల్సో ఫినిషర్స్ గా ఉంటున్నారు. ఇదైతే ఒక డేంజరస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లైనప్ అనే చెప్పుకోవాలి. రజత్ పటిదార్ ఏకంగా 155 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్నవాడు. జితేష్ శర్మ 157 స్ట్రైక్ రేట్ తో అదరగొడుతున్నాడు. ఇక టిమ్ డేవిడ్ 2025లో ఎలాంటి విధ్వంసం చేశాడో మనం అందరం చూసాం. రొమారియో షెఫర్డ్ 2025లో ఊచకోత చేశాడనే చెప్పుకోవాలి. ఏకంగా ఐపీఎల్ లో 213 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ కృణాల్ పాండ్యా 132 స్ట్రైక్ రేట్ తో అదరగొడుతున్నాడు. సో ఆర్సీబీ 2026 ఐపీఎల్ లో అయితే ఒక స్ట్రాంగెస్ట్ మిడిల్ ఆర్డర్ ని కలిగి ఉందనే చెప్పుకోవాలి. అండ్ ఫైనల్లీ నంబర్ 1 పంజాబ్ కింగ్స్. ఒమర్జాయ్, నేహాల్ వదేరా, మార్కస్ స్టైనిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్స్ లాంటి డెడ్లీ డేంజరస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ని కలిగి ఉంది. ఐపీఎల్ లో ముందెన్నడూ లేని విధంగా పంజాబ్ కింగ్స్ 2025 ఐపీఎల్ లో ఫైనల్ వరకు వచ్చిందంటే దానికి కారణం వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ అనే చెప్పుకోవాలి. అలాంటిది ఈ సంవత్సరం కూడా చాలా మంచి బ్యాటింగ్ ఆర్డర్ ని కలిగి ఉందనే చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే 2026 ఐపీఎల్ లో అయితే పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ లో ఒక టాప్ క్లాస్ బ్యాటర్ లో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మనం డిస్కస్ చేసుకున్న 10 టీంల యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ లలో మీకు ఏ టీం కాంబో నచ్చిందో కామెంట్ చేసి ఐపీఎల్ లో మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.